నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్త వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే రా. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. అక్క అక్క రేపే కొంచెం లేట్ అయింది. రేపే అష్టమి, బుధవారం అష్టమి. అయితే ఈ అష్టమిని రాధాష్టమిగా జరుపుకునేటటువంటి చాలా మంది జరుపుకుంటారు. రాధాదేవిని పూజించుకుంటూ ఉంటారు. అలాగే పీఠంలో కూడా అష్టమికి కూడా అనఘాష్టమి. అవును, ప్రతి అష్టమికి కూడా అనఘాష్టమి చేస్తున్నాం మనం. అనఘాష్టమి వ్రతాలు చేస్తున్నాం. భాద్రపద శుక్లపక్ష అష్టమి. సో మరి ఎలా వినియోగించుకోవచ్చు ఈ అష్టమిని? ఎట్లా రాధాష్టమి అని అంటే మరి పేర్లోనే ఉన్నట్టుగా రాధాదేవి ప్రీతి కొరకు మనం ఎట్లా ఆవిడిని ప్రసన్నం చేసుకోవచ్చు? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా పద్మిని. చాలా పవిత్రమైన రోజు, అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే అష్టమి తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది. సనాతన ధర్మంలో అష్టమి తిథికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఆ అష్టమి తిథి రోజు అమ్మవారు కరుణ ఉంటే సిరి సంపదలు వస్తాయి, ఆయురారోగ్యాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, సంతానం లభిస్తుంది. చాలా అంటే మనం కోరిన కోరికలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి అన్నమాట. రేపు ముఖ్యంగా అనఘాష్టమి వ్రతం చేస్తున్నాము మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో. దాంతో పాటు నువ్వు అన్నట్టుగా రాధాష్టమి రేపు చాలా అద్భుతమైన రోజు. అలాగే ఇప్పుడు మనము వినాయక చవితి, విఘ్నేశ్వరుడు నవరాత్రుల్లో ఉన్నాము. దుర్వాష్టమి అంటే మన గరికకి సంబంధించిన అష్టమి. ఆ గరికకి చాలా ప్రత్యేకత ఉంది. ఆ గరిక అంటే విఘ్నేశ్వరుడికి ఇష్టము, ఈశ్వరుడికి ఇష్టము. ఆ గరికను ఎవరైతే రేపు పూజిస్తారో, లేదంటే గరిక ఉండే చోటైనా కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి అక్కడి నుంచి గరిక తీసి ఎవరైతే విఘ్నేశ్వరుడికి సమర్పిస్తారో వాళ్ళ విఘ్నాలన్నీ కూడా తొలగుతాయి. గరికకి కూడా గడ్డే కదా కాదు, గడ్డికి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ప్రకృతి కదా, చాలా మన ధర్మం ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇంకా రాధాష్టమి ఎందుకు ఈ గరిక ఇలా చేయటం వల్ల ఏంటక్క? ఏమి మనకి ఈ గరికతో పూజించటం వల్ల విఘ్నేశ్వరుడికి తొందరగా విఘ్నాలు తొలగిపోతాయి. ఈ 9 రోజులు కూడా మనం నవరాత్రులు జరుపుకుంటున్నాం. అందుకే విశేషంగా ఈ అష్టమిని విఘ్నేశ్వరుని పూజిస్తాము. ఈ గరికతో పూజించటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. సడన్ గా అదృష్టం వచ్చింది అంటారు కదా, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామండి అదృష్టం ఎప్పుడు వస్తుందో అని. అలాంటి అదృష్టం భగవంతుడు ఇస్తాడు. అబ్బా, అదృష్టం కలిసి రావాలి, మా అదృష్టం మారాలి అంటే మారాలి ఇన్ ద సెన్స్ చాలా అద్భుతంగా మనకి అదృష్టం కలిసి రావాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్ గా ఈ దుర్వాష్టమి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు వినాయక చవితి రోజు మాకు అడ్డు వచ్చిందండి, చేయలేకపోయాము అనుకున్న వాళ్ళు కూడా మరి రేపు చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ లో వెలుగులు అక్కడ విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలి. ఖాళీగా పెట్టకండి మీ మండపాలు. మనం చెప్తూనే ఉన్నాం, మండపాల దగ్గరికి వెళ్ళి డీజేలు డాన్సులు కంట ఆధ్యాత్మికంగా సిద్ధమంగళ స్తోత్రాలు, విఘ్నేశ్వరుడివి స్తోత్రాలు ఇలాంటివి చదవండి. ఇక రాధాష్టమి ఎందుకు చేసుకుంటామంటే పద్మిని, ప్రేమ ఆప్యాయతలు భార్యాభర్తల మధ్య ఉండడానికి. అంటే ఆ ప్రేమ అనేది మిస్ అవుతుంది అనుకునే ఆడవాళ్ళందరూ కూడా ఈ రాధాష్టమి చేయాలి. చక్కగా రాధాదేవిని గుర్తు చేసుకొని, ఎందుకంటే రాధ పేరు గుర్తు రాగానే అందరికి గుర్తొచ్చేది ఆమె ప్రేమ. ఆవిడ ప్రేమ, ఆవిడ పేరు వెనకాలే కృష్ణుడు గుర్తొచ్చేది. కృష్ణుడు, రాధా కృష్ణ అంటారు రాధాదేవి. అందుకే రాధాదేవి స్మరణ అయినా చాలు. రేపు రాధాదేవి కోసం ప్రత్యేకంగా ఆవు నెయ్యితో దీపం పెట్టి ఏదో ఒక చిన్న స్వీట్, ఏమీ లేకపోతే మన ఉంటుంది కదా షుగర్, క్రిస్టల్స్ షుగర్ ఉంటుంది కదా, పటిక పంచదారని పెట్టుకున్నా చాలు. అమ్మవారితో సమానం కదా, సాక్షాత్ అమ్మవారి రాధాదేవి. అంతేకాకుండా రేపు మాస దుర్గాష్టమి కూడా. ఎవరికైతే పెళ్లిళ్ళు అవ్వట్లేదో వాళ్ళందరూ కూడా రేపటి దినాన్ని చక్కగా వినియోగించుకొని 9 నిమ్మకాయ దీపాలు పెట్టుకోవాలి. ఓకే, 9 నిమ్మకాయ దీపాలు రేపు గనక పెట్టుకుంటే, ఎందుకంటే రాధాష్టమి
దుర్వాష్టమి, ఉమ్, అనగాష్టమి ఉమ్. ఇన్ని కలిసి వచ్చాయి. 4 ప్రత్యేకతలు కలిసి వచ్చాయి కాబట్టి. ఉమ్. అయితే ఎలా పెట్టాలక్క ఈ 9 దీపాలు కూడా? ఈ 9 దీపాలు కూడా నిమ్మ డొప్పల్లో పెట్టాలి. ఉమ్. అంటే ఒక నిమ్మకాయ రసం కట్ తీసేసి చేసేసి, ఉమ్, నిమ్మకాయ రసం తీసేసి ఉమ్, తిరిగేసి అందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఉమ్. మన ఇలా పువ్వొత్తుల్లా ఉంటాయి, ఉమ్. పువ్వొత్తు పెట్టి దీపం వెలిగించాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేస్తే 2 వస్తాయి కదా, అట్లా 2 అలా పెట్టచ్చా, లేకపోతే 9 నిమ్మకాయలు తీసుకో? లేదు లేదు, 9 డొప్పల్లో పెట్టాలి. ఉమ్, 9 డొప్పల్లో 9 దీపాలు పెట్టాలి. దీపాల లెక్క ఉమ్. ఒక్కో నిమ్మకాయకి 2 కాబట్టి ఉమ్. 4-5 నిమ్మకాయలు సరిపోతాయి. 5 నిమ్మకాయలు, 5 నిమ్మకాయలు ఒక డొప్ప సరిపోతాయి. ఎక్స్ట్రా ఉంటుంది. ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఉమ్, ఉమ్. అది అలా Right. చేయాలి. రైట్. ఏ సమయంలో పెట్టమంటారు నిమ్మకాయ దీపం? అంటే రాహుకాలం రాహుకాలంలోనే పెడితే చాలా మంచిది. రాహుకాలంలోనే పెట్టండి రేపు కూడా. ఎందుకంటే దుర్గా అమ్మవారు రాహుకాలంలోనే పూజిస్తాం. మరి రేపు రాహుకాలం ఎప్పుడు ఉందక్క? రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి, అంటే 12:13 నుంచి 1:30, 1:15 మధ్యలో పెట్టుకోండి. ఓకే, అద్భుతం. అది సో ఇలా గనక పెట్టుకుని అటు రాధమ్మని, దుర్గమ్మని, ప్రత్యేకంగా ఈ దుర్గమ్మని యా, దుర్గమ్మని కోరుకుంటే ఇబ్బందే ఉండదు. ఉమ్, ఈ నిమ్మ దీపాల వల్ల ఏంటంటే ఉమ్, నెగిటివ్ ఎనర్జీ పోయి సంతోషం వస్తుంది, నువ్వన్న అదృష్టం తిరిగి వస్తుంది. ఉమ్, అలాగే ఈ రాధాష్టమి చేయటం వల్ల ఆ ప్రేమ ఆప్యాయతలు భార్యాభర్తల మధ్య అందరు కూడా ఏంటండి మా వారు చికాకు పడతారు, మా వారికి కోపం తగ్గాలి అని అనుకుంటూ ఉంటారు, నన్ను ప్రేమగా చూసుకోవాలి అని ఎదురు చూసే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళు ఈ రాధాష్టమిని చేయాలి. రైట్. ఇంట్లో మరి నిమ్మకాయ దీపం పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, పల్లెల్లో రేపటి రోజు పెట్టుకోవచ్చు. ఉమ్, ఉమ్. ప్రతిరోజు అలా కాదు, రేపటి రాధాష్టమి దుర్గాష్టమి కాబట్టి రేపటి రోజు పెట్టుకోవచ్చు. రైట్. దేవుడి దగ్గరే పెట్టేసుకుని ఒక హ్యాపీగా. పల్లెల్లో పెట్టి పెట్టుకోండి చక్కగా. ఉమ్, ఉమ్. Right. 9 దీపాలను కూడా. Right. అయితే ఆ నిమ్మ రసాన్ని కూడా వాడేసుకుంటూ ఉంటారు అక్క, నిమ్మ రసాన్ని వాడుకోవచ్చా? నిమ్మరసాన్ని దీపానికని తీసింది వాడాలి కదా. వాడుకోవద్దు. మళ్ళీ ఏదైనా నిమ్మ అంటే పులిహోరలో కలిపేట ఇట్లాంటివన్నీ చేయకూడదు. చేయకూడదు ఉమ్. చేయకూడదు ఉమ్. చేయకూడదు. ఎందుకంటే మనం దీపాలు పెడుతున్నాం కాబట్టి. ఉమ్, ఉమ్. మామూలుగా నిమ్మకాయలు మీరు నిమ్మకాయ That is పులిహోర different. చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఉమ్, దీపాల కోసం పెట్టిన నిమ్మరసం మాత్రం పారేయండి, ఉమ్. వాడొద్దు ఉమ్. అని చెప్తాను. రైట్ అక్క. ఇక అనఘాష్టమి రేపు, ప్రతి శుక్లపక్షాష్టమి, బహుళపక్షాష్టమి, ఇరు అష్టములకు కూడా పీఠంలో అనఘాష్టమి అంటే జరుగుతోంది కదా. ప్రత్యేకమైన రోజులు అంటే ఇలా రాధాష్టమి, ఉమ్, మాస దుర్గాష్టమి లేదా ఏదో ఒక విశేషం ఉన్నప్పుడు ఉమ్. ఆ అష్టమిని మాత్రం ప్రత్యేకంగా చేస్తున్నాం ఉమ్. మన పీఠంలో. ఉమ్. ఒక్కొక్క అష్టమి చేస్తున్నాం, 2 అష్టమిలు చేయకుండా ఒక అష్టమి ఒక అష్టమి చేస్తున్నారా? కంపల్సరీగా ఒక అష్టమి చేస్తున్నాం. మొన్న ఆల్రెడీ బహుళపక్ష అష్టమి చేశారు. కృష్ణాష్టమి శ్రావణ మాసంలో. తర్వాత ఇదే కృష్ణాష్టమి. చేయటం. యా, కృష్ణాష్టమి. కృష్ణాష్టమి, ఇప్పుడు రాధాష్టమి. రాధాష్టమి. అరే వా, బ్యూటిఫుల్. కృష్ణాష్టమి చేసాం, ఆ. ఇప్పుడు రాధాష్టమి చేస్తున్నాం. వెరీ గుడ్. అందుకని మరి రావాలి, చేయించుకోవాలి అనుకుంటే ఇరువురు భార్యాభర్తలు ఇరువురు రావచ్చా, ఒక్కరైనా రావచ్చా? భార్యాభర్తలు ఇద్దరు రావచ్చు, కుదరకపోతే ఒక్కరైనా రావచ్చు. ఉమ్, చక్కగా వాళ్ళ భర్త అని ఒక కండువా రూపంలో వేసుకొని నా భర్త ఉన్నారనుకొని ఉమ్. వచ్చి కూడా చేసుకోవచ్చు. రైట్. అద్భుతం. మరి అనఘాష్టమిలో పాలు పంచుకోవాలి అనుకునే వాళ్ళు లత గారి నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అక్క. రేపటి రోజున చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.